Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్. సో మా విషయాలు ఏవైనా సరే మా ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈ కోర్సు విషయాలు పేజెస్ కానీ లేదా ఈ టెన్కి సంబంధించినటువంటి సమాచారం మీకు ఏదైనా కావాలంటే ప్లేస్టోర్లో సుబ్బారావుస్ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు లభిస్తుంది. ప్లేస్టోర్లో సుబ్బారావు అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఓకే, మా యాప్కి అలా ఉంటుందన్నమాట. సో ఎక్కువ మంది యాప్ ఏంటి సార్ అని అడుగుతూ ఉన్నారు, అందుకని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం మీకు. సరే, మీరు వింటుంది చూస్తుంది స్క్రీన్ మీద కరెక్టే. కోచింగ్ లేకుండా గ్రూప్ 1 సాధించవచ్చా? నేనైతే సాధిద్దాం రండి అని చెప్తున్నాను. టార్గెట్ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి మంచి పోస్టులకి టార్గెట్ పెడదాం. మరి కోచింగ్ లేకుండా ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే కోచింగ్ లేకుండా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఈ నోటిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు కోచింగ్. అలా లేకుండా మీకు ఇంటి దగ్గరే ఉండి మీరు లేదా మీరు జాబ్ చేసుకుంటూ మీకు కరెక్ట్ మెటీరియల్, మంచి బుక్స్ అనమాట. అంటే మీకు మంచి బుక్స్ ప్రాపర్గా మీ గ్రూప్ 1 సాధించడానికి, మీరు డిప్యూటీ కలెక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి బుక్స్, టెస్ట్ సిరీస్, అదేవిధంగా గైడ్ లైన్స్ మేము ఇవ్వటం జరుగుతుంది. కరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో దీనికి ఒక షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ ప్రకారం మీకు వీక్లీ షెడ్యూల్ కానీ మంత్లీ షెడ్యూల్ కానీ అట్లా ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి ఇంటి దగ్గరే ఉండి మీరు హాయిగా ఇంటి దగ్గర కూర్చొని రాసి మీకు వాట్సాప్ చేస్తే చాలు మాకు ఆన్సర్. దీనికే మీరు ఆన్లైన్ క్లాసెస్ అంటూ ఏమి ఉండవు ఇందులో. మీకు గైడ్ లైన్స్ ఇవ్వటం, కరెక్ట్ మెటీరియల్ ఇవ్వటం, మీ ఇచ్చినటువంటి పేపర్ని కరెక్షన్ చేసి మళ్ళీ పంపించడం, మీకు మిస్టేక్స్ ఇవ్వడం, ఫోన్ చేసి మీ ఫోన్లోనే మాట్లాడతాం. లేదా ఆఫ్లైన్లో ఇక్కడ ఎక్కడైనా ఉంటే మీరు వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా కలిసి అన్నీ ఎప్పటికప్పుడు కరెక్షన్ చేయించుకోవచ్చు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. కోచింగ్ లేకుండా మనం గ్రూప్ 1 సాధించాలంటే ఇది. దీంతో పాటుగా మనం కరెక్ట్గా ఏ బుక్ చదవాలి, ప్రిలిమ్స్కి ఎట్లా చదవాలి, మెయిన్స్కి ఎట్లా చదవాలి, న్యూస్ పేపర్ ఎట్లా చదవాలి, నోట్స్ ఎట్లా రాసుకోవాలి, ఇవన్నీ కూడా మేము ఈ మెంటర్షిప్ అనే ప్రోగ్రాంలో మీకు ఇవి చెప్తాం. ఈవెన్ దో న్యూస్ పేపర్ కూడా మనకి ఇంపార్టెంటే గ్రూప్ 1 లాంటి పెద్ద సర్వీసులు రావాలంటే. మన రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ లాంటి కొన్ని పోస్టులు పక్క రాష్ట్రాల్లో ఐఏఎస్ ఐపీఎస్ కన్నా చాలా ఫార్ బెటర్గా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రూప్ 1 పోస్టులు. సో పెద్ద పెద్ద మినిస్టర్లకే మన వాళ్ళు, క్యాబినెట్ మినిస్టర్లకే మన వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళు ఓఎస్టీలుగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ నా స్టూడెంట్స్ చాలామంది పనిచేస్తున్నారు. సో కాబట్టి మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి నుంచే మీరు ఈ పద్ధతిలో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్తో పని లేదు. సడన్గా వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది నోటిఫికేషన్. అది ఒక తుఫాన్ లాంటిది అనమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు. సడన్గా తుఫాన్ అన్నా తెలుస్తుంది, మనకు ముందుగా గమనించవచ్చు. నోటిఫికేషన్ అట్లా అయిపోయింది. సడన్గా ఇస్తారు, సడన్గా పెట్టేస్తారు ఎగ్జామ్. దానివల్ల గ్రూప్ 1లో మీరు ఇన్ని 6 పేపర్లు, ఏపీలో 5 పేపర్లు, ఇన్ని పేపర్లు మీరు మీద పట్టు సాధించాలి అంటే చాలా కష్టం అనమాట. కాబట్టి ఇప్పటి నుంచే మేము మీకు అన్నీ నేర్పిస్తాం. యూనిట్ వైజ్గా టెస్టులు, ప్రతి యూనిట్కి 10 టెస్టులు చొప్పున, ఒక్కొక్క పేపర్కి 10 టెస్టులు చొప్పున, 15 టెస్టులు చొప్పున మీకు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో మీరు మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా రానివ్వండి నోటిఫికేషన్, దాంతో పెద్ద పట్టించుకోకండి మీరు. ఎందుకంటే ఎప్పుడొచ్చినా ఎక్కడున్నా ఎలా ఉన్నా రాజు రాసే. అదేవిధంగా ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటివి మీకు ఏ టైంలో వచ్చినా ఎప్పుడు వచ్చినా మీరు కింగ్లే అనమాట. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. హాయిగా మీరు గ్రూప్ 1 అధికారులు, మీకు కావాల్సిన ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు ఇలాంటి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మా దగ్గర నేనే దగ్గరుండి కరెక్షన్ చేస్తా పేపర్లు. మీకు రండి ఇన్స్టిట్యూట్లో చూడండి, పిల్లలు వచ్చి కష్టపడి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్కి ఇప్పుడే కష్టపడి అంతా చదువుకుంటూ ఉన్నారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. సో ఈ మెంటర్షిప్ లేదా ఈ గైడ్ లైన్స్ ప్రోగ్రామ్, మెంటర్షిప్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి అయితే అది ఒక ఐడియా ఉంటుంది మెంటర్షిప్ అంటే ఏంటో. ఈ గ్రూప్ 1 వాళ్ళకి అది పాపం అదేంటో ఏంటి సార్ అంటున్నారు. మెంటర్షిప్ అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినవన్నీ ఉంటాయి. మీరు ఏం చదవాలి, ఎలా రాయాలి, ఏ విధంగా మనం డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి లేదా డిఎస్పీ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఆ మెంటర్షిప్లో భాగంగా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అప్ టు ఎగ్జామ్, మీకు ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు ఈ మెంటర్షిప్ ఉంటుంది. సింగిల్ పేమెంట్తో ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో వాళ్ళకి చాలా తక్కువ ఇస్తాం, కొంచెం తగ్గిస్తాం మేము. సో లాస్ట్ ఇయర్ ఫీజులో మేము ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కన్నా కూడా కొంచెం తగ్గించగలుగుతాం మీరు కానీ మాట్లాడితే. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గ్రూప్ 1 అధికారులు అవ్వండి. రండి మా గ్రూప్ 1 జర్నీలో, ఈ మారథాన్లో మీరు కూడా పాల్గొనండి. మీరు మంచి గొప్ప ఆఫీసర్స్ అవ్వండి 2 రాష్ట్రాల్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.